మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అవి వికసించాల్సిన ప్రాయాలు, నూరేళ్లు కలిసి ఉండాలని కలలు కన్న కళ్ళు. కానీ కాలం వారిని కలవనివ్వలేదు. పెద్దల నిరాకరణ, సామాజిక బంధాల మధ్య ఆ ప్రేమికుల ఆశలు చితికిపోయాం. చివరికి విడిపోయి ఉండలేక, కలిసి బతకలేక, విధిని ఎదిరించలేక ఆత్మహత్య శరణ్యమని భావించి ప్రాణాలను తృణప్రాయంగా వదిలేశారు. చారిత్రక కొండవీడు కోట సాక్షిగా జరిగిన ఏ విషాదం కన్నవారికి కడుపు కోతను మిగిల్చింది. గుంటూరు స్వర్ణభారత్ నగర్కు చెందిన రసిక మణికంఠరాజు, అలాగే అంకమ్మ నగర్కు చెందిన ఒక యువతి గత 2 ఏళ్లుగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లిపీటల వరకు వెళ్లాల్సిన వారి బంధానికి పెద్దల నిరాకరణ అడ్డుగోడ నిలిచింది. ఈ క్రమంలోనే సదరు యువతికి ఇటీవల పెద్దలు వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. కానీ పెళ్లైనా ఆమె మనసు మాత్రం మణికంఠరాజు దగ్గరే ఉండిపోయింది. భర్తతో ఉండలేనని తెగేసి చెప్పి పుట్టింటికి తిరిగి వచ్చేసింది. నీవు లేక నేను లేను, మనం కలిసి బతకలేనప్పుడు కలిసి మరణిద్దామనుకున్న ఆ జంట ఈ నెల 7న కొండవీడు కోటపైకెళ్లారు. అక్కడ వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. గమనించిన స్థానికులు వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. అయితే చికిత్స పొందుతూ మణికంఠరాజు 8వ తేదీ సాయంత్రం మృతి చెందగా పరిస్థితి విషమించి 9వ తేదీన ఆ యువతి కూడా కన్నుమూసింది. మృతుల తల్లుల ఫిర్యాదు మేరకు ఎస్ఐటి శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలిసి తెలియని వయసులో ఆవేశంతో తీసుకునే ఇలాంటి నిర్ణయాలు కన్నవారిని అగాధంలోకి నెట్టేస్తాయి. ప్రేమ కోసం ప్రాణాలు వదిలేయటం ఎప్పటికీ గొప్ప త్యాగం అనిపించుకోదు. ప్రేమ అంటే కేవలం కలిసి చావడం కాదు, ఒకరి కోసం ఒకరు కష్టపడి సమాజంలో గౌరవంగా బతికి చూపడం. మిమ్మల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల ఆశలను, వారి శ్రమను ఒక్క క్షణం ఆలోచిస్తే ఏ యువత ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోదు. గుర్తుంచుకోండి, ప్రేమ అనేది జీవితంలో ఒక భాగమే, కానీ జీవితమే ప్రేమ కాదు. ఓటములను తట్టుకొని నిలబడటమే అసలైన విజయం. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు తీసుకోవడం కంటే వారి జ్ఞాపకాలను గుండెల్లో దాచుకొని నిలబడి చూపడం గొప్ప విషయం. ఆవేశం తగ్గించుకుని ఆలోచనకు పదును పెట్టాలని, మరొక్కసారి ఇలాంటి విషాదాలు పునరావృతం కాకూడదని మనం కూడా ఆశిద్దాం.